మహబూబ్నగర్ జిల్లా వట్టిపల్లికి చెందిన రవీంద్రరెడ్డి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయంపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్పై తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ₹1,00,000 తీసుకుని తరువాత బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థుల నుంచి డబ్బులు దండుకుని తనను మోసం చేయడమే కాకుండా అక్రమంగా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని వాపోయారు. తన పేరిట 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సిఐ గాంధీ నాయక్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితుడు రవీందర్ రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. కూడా రిజిస్ట్రేషన్ చేస్తావా చేయవా అని మమ్మల్ని మా కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరిస్తున్నాడు. మీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తాము, ఇస్తావా ఇయ్యవా చస్తావా అని అంటున్నాడు. కాబట్టి అందుకొరకు మేము హైకోర్టును తర్వాత పై అధికారులను డిఎస్పీ నుంచి డీజీపీ వరకు, డిఎస్పీ నుంచి డీజీపీ వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్రోచ్ అయినాము. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎవరు కూడా ఇతని మీద చర్య తీసుకోలేదు, కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. మేము అందుకొరకు ఈరోజు మానవ హక్కుల సంఘాన్ని, మానవ హక్కుల కమిషన్ను మేము అప్రోచ్ అయినాము. ఇతని మీద చర్య తీసుకోకపోతే మాకు సూసైడ్ తప్ప వేరే మార్గం లేదు. మేము ఇంతవరకు జీవితంలో చాలా విలువైన జీవితం గడిపినాం. మేము ఏ ఒక్కరితోటి కూడా తోరే కూడా అనిపించుకోలేదు. మమ్మల్ని ఇష్టం వచ్చిన భాషలతో తిప్పిస్తున్నాడు. మా భూములను కాజేయాలనే ఉద్దేశంతో సిఐ గాంధీ నాయక్ లేకపోతే వాళ్ళు చాలా మంచోళ్ళు. కుటుంబ సభ్యులు, భాగ్యమ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచోళ్ళే. వాళ్ళను కూడా ఏదో చిన్న మొత్తం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ భూమి మాకు ఇంతకుముందే అమ్మిన భూమిని తిరిగి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని మమ్మల్ని నానా విధాలుగా సతాయిస్తున్నారు. మాకు న్యాయం కావాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ను మేము అప్రోచ్ అయ్యాం.